పాపిష్టి లోకంలో ఉన్నాం, మనం మారాం కానీ మన దేహం మారలా. ఈ పనికి మాలిన శరీరం ఉంది చూశారు. పెద్దోళ్ళు పల్లెటూరులో ఒక సామెత చెబుతారు, ఎలిక తోలికేసి ఏడాది గోకిన నలుపు నలుపే కానీ తెలుపుగా అదే అని. ఏడాది వేసి రుద్దినా సరే నల్లగానే ఉంటుంది అంట ఎలిక తోలు, ఎంత రుద్దినా సరే బండకేసి. అట్నే మనల్ని వేసి ఎంత దోమినా సరే పరిశుద్ధత వచ్చిందంటే రుద్దే కొంది అదేందో దావాహనలాగా పాపమే వచ్చిందే తప్ప పరిశుద్ధత రాదు. అవునా? ఎన్నిసార్లు అస్సలు నేను ఎదుటోళ్ళ మీద కోపపడకూడదని ఎన్నిసార్లు అనుకున్నావు? పక్కన వాళ్ళని తిట్టుకోకూడదని ఎన్నిసార్లు అనుకున్నావు? ఎదుటోళ్ళని మోసం చేయకూడదని ఎన్నిసార్లు అనుకున్నావు? అబద్ధం అస్సలు ఆడకూడదని ఎన్నిసార్లు అనుకున్నావు? బూతు మాటలు అస్సలు మాట్లాడకూడదని నోటికి కళ్ళెం వేసుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నావు? నాకేందన్నా మా నోరు తిరిగితే ఊరికి నీ దడదడగా మాట్లాడుతాయి తొత్తనోరు అనుకుంటా అని చెప్పని ఎన్నిసార్లు అనుకున్నావు కానీ మానేవా? స్తోత్రం గట్టిగా చెప్పాలి. మానుకున్నావా అంటున్నా నేను. మానుకోలా. యాప చెట్లో నుంచి చేదూరినట్టు మన దేహంలో నుంచి పాపమే ఊరుతుంది. పరిశుద్ధత లేదు. ఆ పాపిష్టితనమైన దేహంలో పాపముతోనే బ్రతుకుతూ శపించబడిన శాపగ్రస్తమైన అనుభవంలో మనం బ్రతుకుతూ ఉంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పాపం అంతటి నుండి విడిపించడానికి ఆయన యజ్ఞ పశువుగా బలిదానమయ్యాడు సిలువలో. ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే, ఆయన పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడితే నీ జన్మ కర్మ పాపములన్నీ నా దేవుడు కొట్టేస్తాడు.